హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి స్టార్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చి నేను ఒక 2 ప్రొడక్ట్స్ మీద అయితే మీకు రివ్యూ చేస్తున్నాను. ఇది స్పాన్సర్ వీడియో అయితే అస్సలు కాదు. నేను నా సొంత మనీతోటి కొనుక్కొని వాడిన తర్వాతనే మీకు రివ్యూ చేస్తున్నాను. అంటే నా స్కిన్కి ఏది బాగా వర్క్ అయింది అనేది మాత్రమే చెప్తాను. నా స్కిన్ వచ్చి డ్రై స్కిన్ అనమాట. డర్మడాక్ ఒకటి అండ్ డర్మకో ఒకటి 2% కోజిక్ యాసిడ్ సీరం, ఈ 2 ప్రొడక్ట్స్ మీద అయితే నేను రివ్యూ చేస్తున్నాను. అండ్ వీటి ఇంగ్రీడియంట్స్ మీకు కావాలి అనుకుంటే వీటి ఇంగ్రీడియంట్స్ వచ్చి మీకు ఇది బాక్స్లో వస్తాయి కాబట్టి ఇవి రెండు కూడా బాక్స్లో వస్తాయి. ఆ బాక్స్ మీదనే మీకు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మొత్తం ఉంటుంది. అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు, ఎంత పర్సెంట్ వాడారు అనేది మొత్తం క్లియర్గా బాక్స్ మీద అయితే మెన్షన్ అయి ఉంటుంది. అండ్ ఈ బాటిల్స్ మీద అయితే వాటి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అయితే లేదు. ఫస్ట్ బాటిల్ వచ్చి డర్మడాక్. ఈ ప్రోడక్ట్ది నేను చెప్తాను. అండ్ దీని ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకు అంటే ఇది పంప్ అనమాట. ఇట్లా పంప్ చేస్తే వచ్చేస్తుంది బయటకి. కానీ దాని తర్వాత కూడా మీకు ఇట్లా చిన్నగా క్యాప్ లాంటిది అయితే ఇచ్చారు. ఇది చాలా చాలా బాగుంది. అండ్ ఇట్లా క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. మీకు యూజ్ చేయాలనుకుంటే ఇది ఇట్లా పైకి ఇట్లా పుష్ చేసుకుని తీస్తే అయిపోతుంది. అండ్ దీని కన్సిస్టెన్సీ వచ్చి ఇస్తే ఇట్లా వస్తుంది. సో దీని కన్సిస్టెన్సీ వచ్చి కనిపిస్తుందా, ఇట్లుంటుంది అనమాట. అంటే సిరమే, బట్ సిరం లాగా ఉండదు. ఇది వాటర్ కన్సిస్టెన్సీ కాదు, ఇది లిక్విడ్ లాగా ఉంటుంది వైట్గా. చూడండి మీరు ఇప్పుడు దీన్ని ఇట్లా రబ్ చేస్తే ఈజీగా స్కిన్లో మెల్ట్ అయిపోతుంది అనమాట. ఈజీగా స్కిన్లో కలిసిపోతుంది. ఎక్కడ వైట్ ప్యాచెస్ అంటూ అట్లా ఏమి ఉండదు. జస్ట్ వాటరీ కన్సిస్టెన్సీ అనమాట ఇది. చూడండి, చూసారా? ఇప్పుడైతే స్కిన్లోకి మొత్తం కలిసిపోయింది. ఎక్కడ కూడా వైట్గా క్రీమ్ లాగా ఏం అనిపిస్తలేదు కదా. సో ఈ ప్రోడక్ట్ ఎట్లా యూజ్ చేయాలి అంటే, మనం ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ డైరెక్ట్గా స్కిన్కి అప్లై చేసేసుకోవచ్చు. అంది డౌట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు అని. మీది వెరీ డ్రై స్కిన్ అయితే మాత్రం ఈ ప్రోడక్ట్ తర్వాత ఒక బెస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. లేదు అనుకుంటే, మీరు నార్మల్ డ్రై అనుకుంటే మాత్రం ఇది ఒక్క ప్రోడక్ట్ చాలు. ఎందుకంటే ఇది మాయిశ్చరైజర్ కూడా ఇది చేసేస్తుంది స్కిన్ని. సో మీరు సపరేట్ మాయిశ్చరైజర్ వాడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది డర్మకో వాళ్ళది ప్రోడక్ట్ అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ కూడా ఇది ఎట్లుంటుందంటే ఇది వాటర్ లాగా ఉంటుంది. యూజ్ చేసే ముందు షేక్ అయితే కంపల్సరీ చేయాలి. అండ్ తర్వాత ఓపెన్ రండి, మొత్తం వాటర్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ కూడా అంతే. మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్లీ పెట్టేసుకోవచ్చు స్కిన్కి. ఇది పెట్టుకున్నాక కూడా మీరు మాయిశ్చరైజర్ పెట్టుకోవచ్చా అంటే అఫ్ కోర్స్ మీరు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు. అండ్ దీని కన్సిస్టెన్సీ వచ్చి చూడండి, ఇట్లా మొత్తం వాటర్ అనమాట. చూసారా? ఇది కూడా అంతే. ఇట్లా స్కిన్లోకి మనం మొత్తం రబ్ చేసేసుకుంటే ఓకేనా. ఇట్లా రెండు కన్సిస్టెన్సీ మీకు చూపించేశాను. అండ్ ఇవి ఎట్లా యూజ్ చేయాలో కూడా నేను మీకు చెప్పేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పుడు అయితే ఈ 2 ప్రొడక్ట్స్ నాకు ఏది బాగా వర్క్ అయింది అని అయితే, ఫస్ట్ నేను అయితే ఈ డర్మకో వాళ్ళ ప్రోడక్టే తీసుకున్నాను. అది వచ్చి ఒక 10 ml బాటిల్ ఉంటుంది కదా చిన్నది, ఆ చిన్న బాటిల్ తీసుకొని యూజ్ చేశాను. బయట షాప్లోకి వెళ్ళి నేను తీసుకున్నాను, డైరెక్ట్ పర్చేస్ చేసుకున్నాను. సో అందులో వచ్చి నాకు అది ప్రోడక్ట్ వాడిన తర్వాత అది చాలా మంచిగా వర్క్ చేసింది నా స్కిన్కి. నేను ఇప్పుడు ఓకే ఈ ప్రోడక్ట్ నాకు బాగా వర్క్ అవుతుంది కదా అని చెప్పి నేను 30 ml బాటిల్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. పర్పుల్ యాప్లో నుంచి ఆన్లైన్ ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. తర్వాత ఈ బాటిల్ వచ్చిన తర్వాత అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత నాకు ఒక 1-2 వీక్స్ వరకు యూజ్ చేసిన తర్వాత కూడా నాకు ఆ చిన్న బాటిల్ యూజ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ అయితే ఈ పెద్ద బాటిల్కి అయితే నాకు రిజల్ట్ రావట్లేదు. ఎందుకు అనేది మేబీ నాకు తెలియదు. షాప్లో ఒరిజినల్ ప్రోడక్టా లేకపోతే పర్పుల్లో వచ్చింది ఇది, ఈ ప్రోడక్ట్లో కొంచెం ఏమన్నా ఉందా అని అయితే క్లారిటీ అయితే నాకు లేదు. కానీ ఈ చిన్న బాటిల్ యూజ్ చేసినప్పుడు మాత్రం దాని రిజల్ట్ చూసి నేను చాలా షాక్ అయినా. నాకు చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్. అందుకని నేను ఈ బిగ్ సైజ్
బాటిల్ అయితే యూజ్ చేశాను, కానీ నాకైతే రిజల్ట్ అయితే రాలేదు. ఈ ప్రోడక్ట్ వచ్చి డమ్మడాక్ అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ కూడా నేను యూజ్ చేశాను. అంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఇది నాకు మొత్తం ఖాళీ అయిపోయింది, ఆల్మోస్ట్ ఏం లేదు. సో ఇది ఎందుకు ఇట్లా అవుతుంది, సో ఈసారి డమ్మడాకో యూజ్ చేద్దాం అంటే ఈ 2 ప్రొడక్ట్స్ కూడా ఫేమస్ బ్రాండ్స్ కాబట్టి సో ఇది కూడా యూజ్ చేసి చూద్దాం ఒకసారి అని చెప్పి దీన్ని ఆర్డర్ ప్లేస్ చేశాను. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ వాడుతున్నప్పటి నుంచి అయితే నాకు కొంచెం రిజల్ట్స్ అయితే వచ్చాయి. అండ్ డెఫినెట్లీగా ఈ ప్రోడక్ట్ అయితే వర్త్ అనమాట. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఈ ప్రోడక్ట్లో అది చిన్న బాటిల్ యూజ్ చేసినప్పుడు ఎట్లా రిజల్ట్ వచ్చిందో ఈ బాటిల్లో కూడా సేమ్ అట్లనే నాకు నా ఫేస్ గ్లో అయింది. నాకు డార్క్ స్పాట్స్ ఉన్నా సరే అవి కూడా షేడ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఎక్కడన్నా పింపుల్స్ వచ్చినా సరే ఆ పింపుల్స్ కూడా వాటిని, అంటే ఇప్పుడు ఎక్కడన్నా పింపుల్స్ వస్తున్నాయి అనుకోండి, అక్కడ ఈ క్రీమ్ యూజ్ చేస్తే మాత్రం నాకు డెఫినెట్లీగా ఆ పింపుల్ అనేది స్టాప్ అయిపోయేది, ఇంకా పెద్దగా అయ్యేదైతే కాదు. సో ఇది అనమాట ఈ ప్రోడక్ట్ రివ్యూ. అండ్ ఇప్పుడు వచ్చి ఈ 2 బాటిల్స్లో నాకు డెఫినెట్లీగా ఏది వర్క్ అయింది అంటే డెఫినెట్లీ నాకైతే ఇది వర్క్ అయింది, డమ్మడాక్ వాళ్ళది. డమ్మడాక్ 2% కోజిక్ యాసిడ్ అనమాట. ఇదైతే డెఫినెట్లీ డౌటే లేదు, చాలా బెస్ట్ ప్రోడక్ట్. సో ఈ డమ్మకు వాళ్ళదైతే కాదా అని అడిగితే మాత్రం నాకు డెఫినెట్లీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఎందుకు అంటే 10 ml వాడినప్పుడు నాకు రిజల్ట్ అయితే చాలా బాగా కనిపించింది. జస్ట్ ఒక 2 times యూజ్కే నాకు ఆ రిజల్ట్ అనేది విజిబుల్ అయింది. అండ్ ఇది సో అందుకని నేను ఈ 30 ml బాటిల్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. కానీ దీనికైతే నాకు ఎటువంటి రిజల్ట్ అయితే రావట్లేదు. మేబీ ఇది ఒరిజినల్ ప్రొడక్ట్ కాదా, పర్పుల్ యాప్ అయితే ట్రస్టెడ్ కాబట్టి అందులోంచి నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. బట్ ఎందుకు ఇది రిజల్ట్ రావట్లేదు అనేది అయితే నాకు ఐడియా అయితే లేదు. అండ్ ఈ 2 ప్రొడక్ట్స్లో నాకు ఏది బాగా వర్క్ అయింది అంటే డెఫినెట్లీగా డమ్మడాక్ వాళ్ళది 2% కోజిక్ యాసిడ్ సీరం అనమాట. సో దిస్ ఈజ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అనే చెప్తాను. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకుంటే మాత్రం ఈ డమ్మడాక్ వాళ్ళ ప్రోడక్ట్ అనమాట. ఇది మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ. లేదు మేము కొంచెం పెట్టగలం అనుకున్న వాళ్ళకి ఈ డమ్మకో అనమాట. ఈ డర్మకో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 499, బట్ పప్పుల్లో ఆఫర్లు అవి వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఆఫర్లో తీసుకుంటే 450 రూపీస్కి అట్లా వచ్చేస్తుంది. సో నేను తీసుకున్నప్పుడు కూడా ఆఫర్ వచ్చింది కాబట్టి నేను 450 రూపీస్లో ఈ బాటిల్ అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇది కూడా అంతే, ఇది కూడా 300 రూపీస్ అయితే నాకు 290 రూపీస్కి ఏమో వచ్చింది ఇది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఏది ఈ రెండిట్లో అంటే మాత్రం డెఫినెట్లీగా ఈ డమ్మడాక్ వాళ్ళది ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారో ఈ 2 ప్రొడక్ట్స్లో నాకు కామెంట్ చేయండి. డెఫినెట్లీ నాకు కమెంట్ అయితే కంపల్సరీ చేయండి. సో మా అందరికీ కూడా తెలుస్తుంది కదా ఈ 2 ప్రొడక్ట్స్లో ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఎట్లా యూజ్ అవుతుంది అనేది. సో నా స్కిన్ వచ్చి డ్రై స్కిన్ అండ్ నాకు వర్క్ అయింది మాత్రం డమ్మడాక్ ప్రోడక్ట్. మీకు నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ మీద రివ్యూ కావాలో కూడా కామెంట్ చేయండి. డెఫినెట్లీగా నేను ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ ఇదైతే స్పాన్సర్ వీడియో అయితే అస్సలు కాదు, నా మనీతో నేను కొనుక్కొని తర్వాత నేను యూజ్ చేసిన తర్వాత మాత్రమే మీకు నేను వచ్చిన రిజల్ట్ మీకు చెప్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే నాకు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఇంకేమన్నా వీడియో పోస్ట్ చేస్తే అది మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట, మీరు మిస్ అవ్వకుండా. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.